నిదమదమగమగ సదయ చూడవే గాడిద నిదమదయ చూడవే గాడిద దయ చూడవే గాడిద నిదమదయ చూడవే గాడిద బరువు కోసమని నిదురమానుకొని వెదకి వెదకి వేసారిది దయ చూడవే గాడిద నిదమదయ చూడవే గాడిద. Hi all and welcome to Ramraj Dhotis and Shirts. Aha, ihi, oho! ఈ వారం మన కంటెస్టెంట్స్ సరికొత్త కాన్సెప్ట్స్ తో రెడీగా ఉన్నారు. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ వెల్కమ్ ద ఫస్ట్ టీమ్, ఆహా టీమ్. అలాగే లెట్స్ వెల్కమ్ ద సెకండ్ టీమ్, ఓహో టీమ్. కంటెస్టెంట్స్ సిద్ధంగా ఉన్నారు అండ్ ఆడియన్స్ సిద్ధంగా ఉన్నారు. ఇంకెందుకు లేడు, లెట్స్ వెల్కమ్ అవర్ వండర్ఫుల్ జడ్జ్ జొల్లవిత్తుల గారు. ఈ రోజు మన ఎపిసోడ్ కు ఒక వండర్ఫుల్ సింగర్ గెస్ట్ గా వచ్చారు. 1500 కి పైగా షోస్ చేసి ఆ లైవ్ షోస్ లో సింగింగ్ కాకుండా యాంకరింగ్ కూడా సూపర్ గా చేసి పిల్లందం కేక అనే హిట్ నెంబర్ పాడి ఈ పిల్ల వాయిస్ కేక అనిపించుకున్న వండర్ఫుల్ సింగర్ పర్ణిక. లెట్స్ వెల్కమ్ హర్. వెల్కమ్ టు ది షో పర్ణిక. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇందాక చెప్పినట్టు పిల్లంద కేక పాటతోటి నీ వాయిస్ కేక అనిపించేసుకున్నావు, ఆబ్వియస్లీ విచ్ యు ఆల్సో నో. థ్యాంక్ యూ. అలాగే ఆ డ్యూయట్ మనం ఇద్దరం పాడాం. ఫస్ట్ సాంగ్ బంపర్ హిట్ సాంగ్. అంటే ఫస్ట్ సాంగ్ అంటే దాని ముందు పాడాను, కాకపోతే దీంతో నాకు లైమ్లైట్ వచ్చిన పాట. డెఫినెట్లీ. దెన్ యు హావ్ వర్క్ విత్ లాట్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్, అందరి దగ్గర ఆల్మోస్ట్ వర్క్ చేసావు. అండ్ క్లాసికల్ సింగింగ్ మీ నాన్నమ్మ గారి దగ్గర నేర్చుకున్నావు. అవును, లక్ష్మీ సుబ్రహ్మణ్యం గారు చిన్నప్పటి నుంచి ఏదో అలా బలవంతంగా నేర్పించారు, తర్వాత అలవాటు అయిపోయింది. సో లైట్ మ్యూజిక్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో అండ్ కొన్ని రోజులు అలా వెస్టర్న్, కొన్ని రోజులు అలా హిందుస్థానీ అలా టచ్ చేశాను. అన్ని టచ్ చేసి నీ సింగింగ్ తో అందరినీ టచ్ చేస్తున్నావు. థ్యాంక్ యూ. ఎంట్రీ ఆబ్వియస్లీ ఇది ప్యారడీ సాంగ్ షో. ఒక ప్యారడీ పాట పాడితే అదిరిపోతుంది. తప్పకుండా. పండగ సండే రోజు వస్తే ఎలా ఉంటుంది అన్నది, అంటే మెయిన్ గా ఎంప్లాయీస్ కి ఇది చాలా టార్చరస్ అన్నమాట. సో ఆ ప్యారడీతో పాడతాను. అయ్యయ్యో పండగ సండే వచ్చనే, అయ్యయ్యో చక్కని సెలవైపోయనే, అయ్యయ్యో పండగ సండే వచ్చనే, అయ్యయ్యో చక్కని సెలవైపోయనే, ఆదివారాలు పండగలు ఉద్యోగుల కవి దండగలు, ఆదివారాలు పండగలు ఉద్యోగుల కవి దండగలు, హాయి హాయిగా ఎంజాయ్ చేసి ఛాన్స్ మిస్ అయితే ఏడుపులు, అయ్యయ్యో పండగ సండే వచ్చనే, అయ్యయ్యో చక్కని సెలవైపోయనే. సూపర్. అసలు నాకు తెలిసి ఎంప్లాయీస్ అందరూ ఒక్కసారి కనెక్ట్ అయిపోయి అదే మా ఫీల్ అండ్ సూపర్ గా కనెక్ట్ అయిపోయారు. సో హ్యాపీ టు హ్యావ్ యూ ఆన్ ది షో. థ్యాంక్ యూ. పర్ణిక స్వాగతం అమ్మా, రా శుభం. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఆహా టీం నుంచి రాబోతుంది సువర్ణ. మీ అందరికీ క్వశ్చన్, సిటీలో హైయెస్ట్ డిమాండ్ ఎవరికి ఉంటుంది? పని మనుషులకి. షాక్ అయ్యారా? ఎందుకంటారా? ఈ పాట ద్వారా మీకు అర్థమైపోతుంది. సో లెట్స్ వెల్కమ్ సువర్ణ. ఇల్లంత శుభ్రంగా సర్దాలిలే, మసిబొగ్గు అంట్లన్నీ తోమాలిలే, ఇల్లంత శుభ్రంగా సర్దాలిలే, మసిబొగ్గు అంట్లన్నీ తోమాలిలే, గుడ్డు చాకిరి
చేసిన భూతమే జీతమధికమివ్వదు, సాధించుడే గోలుగా పెట్టుకుంది అమ్మగారు. పనితోటి మొదలవును నా మార్నింగ్, వెళ్ళగానే ఇస్తుంది ఫుల్ వార్నింగ్. తన తీరు చూస్తుంటే బ్లడ్ బాయిల్, నే తట్టుకోలేను ఈ టార్చర్. మొగుడని నేను చెప్పగా పని తెలిసిన మనిషి నువ్వని మెత్తగా నన్ను తీసుకెళ్ళగా, చేతులాగవు ఎన్ని బట్టలు, చెత్త కుప్పలు, అన్ని రూములు, అన్ని పనులు చేసుకొని ఇంటికెళ్ళేసరికి రాత్రి అయిపోయినే. మళ్ళీ పొద్దు వచ్చిన ఇల్లంత శుభ్రంగా సర్దాలిలే, పసిబొగ్గు అంట్లన్నీ తోమాలిలే. ఇల్లంత శుభ్రంగా సర్దాలిలే, మసిబొగ్గు అంట్లన్నీ తోమాలిలే. గొడ్డు చాకిరి చేసిన భూతమే జీతమధికమివ్వదు, సాధించుడే గోలుగా పెట్టుకుంది అమ్మగారు. పనితోటి మొదలవును నా మార్నింగ్, వెళ్ళగానే ఇస్తుంది ఫుల్ వార్నింగ్. తన తీరు చూస్తుంటే బ్లడ్ బాయిల్, నే తట్టుకోలేను ఈ టార్చర్. ఎవరంట బకెట్ ఎత్తుకుందే, ఏ తల్లి చేయిస్తుందో అంత బండ చాకిరి, అంత బండ చాకిరి, అంత బండ చాకిరి. ఫ్రెష్ పండ్లని వాళ్ళు తింటారు, సర్ది కంపుతో ఉన్న అన్నమే వేడిదే అంటూ ఇస్తుందిగా. రోగం వచ్చినా ఊరు వెళ్ళినా జీతం కట్టని మురుగుతుందిగా. వాళ్ళ కుక్కకున్న విశ్వాసం ఆమె కసలు లేనే లేదు, నన్ను చూడగానే వచ్చి ప్రేమతోటి తోక ఊపు. ఇల్లంత శుభ్రంగా సర్దాలిలే, పసిబొగ్గు అంట్లన్నీ తోమాలిలే. ఇల్లంత శుభ్రంగా సర్దాలిలే, మసిబొగ్గు అంట్లన్నీ తోమాలిలే. గొడ్డు చాకిరి చేసిన భూతమే జీతమధికమివ్వదు, సాధించుడే గోలుగా పెట్టుకుంది అమ్మగారు. పనితోటి మొదలవును నా మార్నింగ్, వెళ్ళగానే ఇస్తుంది ఫుల్ వార్నింగ్. తన తీరు చూస్తుంటే బ్లడ్ బాయిల్, నే తట్టుకోలేను ఈ టార్చరు. ఇంటికి ఆ భూతం ఎవరు? కంచు కనకమ్మ. కంచు కనకమ్మ. కంచు కనకమ్మ. కంచు కనకమ్మ పేరుకు తగ్గట్టుగా బిహేవియర్ కూడా అంతేనండి, బిహేవియర్ అంతే. చివరికి చేయాల్సింది ఇదే కదా. అంత చీదాక నేనేం మాట్లాడతా సార్. బాగుందమ్మా, చాలా చక్కగా ఉంది. ఇంకా పాడేటప్పుడు ఇంకా దృఢంగా పాడాలి. ఎందుకంటే ఈ పర్ఫార్మెన్స్ ఎంత లీనమై చేసావో, ఎంత బాగా చేసావో, ఎంత స్పష్టంగా ఉన్నదో, అట్లాగే కంఠస్వరం కూడా అంత స్పష్టంగా ఉండాలి. బాగుంది. థ్యాంక్ యూ సార్. పర్ణిక, ఇక్కడ చూస్తుంటే పార్టిసిపెంట్స్ సింగింగ్ ఒకటే కాదు, వాళ్ళ యాక్టింగ్, తర్వాత వాళ్ళ మొహంలోని ఎక్స్ప్రెషన్స్ తో సహా మొత్తం సెట్ అంతా యూజ్ చేసి చేయడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ మొత్తం క్యారెక్టర్ లో లీనమైపోయి పర్ఫెక్ట్ గా పనమ్మాయిలు అందరూ చూస్తే అందరూ కనెక్ట్ అయిపోతారు. సో చాలా బాగుంది లిరిక్స్ అంతా కూడా. థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ 214 నుంచి రాబోతున్న కంటెస్టెంట్ హరికాంత్. హాయ్ రే హాయ్ జాంపండు రోయ్. అదే మందు తాగిన పాడితే ఎలా ఉంటుంది పోయా?
ఫీలింగ్ మారిపోద్ది, డీలింగ్ మారిపోద్ది, ఆ పాటలో ఉన్న స్టోరీ మారిపోద్ది. మరి ఇప్పుడు ఇక్కడ ఏం మారుతుంది నాకు తెలియదు. హరికాంత్ భాయ్ వెల్కమ్. हाय रे हाय మత్తుగుందిరోయ్, హాయ్ రే హాయ్ గమ్మత్తుగుందిరోయ్, భూమి పైన నింగి కిందరో వింతగా ఇంత మందురా, ఎంత కిక్కురా, ఎంత మందురా, ఎంత కిక్కురా, బిల్లు చేసే జేబు చిల్లురా, అయినా గాని హాయ్ రే హాయ్ మత్తుగుందిరోయ్, హాయ్ రే హాయ్ గమ్మత్తుగుందిరోయ్, భూమి పైన నింగి కిందరో ఇంతగా ఇంత మందురా, ఎంత కిక్కురా, ఎంత మందురా, ఎంత కిక్కురా, బిల్లు చేసే జేబు చిల్లురా, అయినా గాని తాగకుంటే మావిడ దేవతవునురా, తాగినంక ఆటోమేటిక్ దయ్యమౌనురా, మందు పడకపోతే బాడి వీకుగుందిరా, పడిందంటే దాని అమ్మ చిందులేస్తారా, లొల్లి షురురా, గల్లీ డాన్స్ రా, ఏడబడితే ఆడబడతారా, మందు చుక్కరా, ధైర్యమిచ్చురా, నేనేం చెప్పిన సత్యమౌనురా, అయ్య బాబు హాయ్ రే హాయ్ మత్తుగుందిరోయ్, హాయ్ రే హాయ్ గమ్మత్తుగుందిరోయ్, భూమి పైన నింగి కిందరో వింతగా ఎంత మందురా, ఎంత కిక్కురా, ఎంత మందురా, ఎంత కిక్కురా, బిల్లు చేసే జేబు చిల్లురా, అయినా గాని సుక్కపడకపోతే రోడ్డు చక్కగుందిరా, పడిందంటే రోడ్డంతా అంకరొంకరా, పాట రాదు ఒక్కటైన తాగగుంటరా, తాగినంక బ్రీత్లెస్ నాన్న స్టాపురా, బ్యాక్గ్రౌండ్గా తగ్గుతుంటరా, తాళమేస్తూ గొల్లెమేస్తారా, రోడ్డు కూడరా, సొంత ఇల్లురా, ఏడబడితే ఆడబడతారా, హాయ్ రే హాయ్ మత్తుగుందిరోయ్, హాయ్ రే హాయ్ గమ్మత్తుగుందిరోయ్, భూమి పైన నింగి కిందరో ఇంతగా ఎంత మందురా, ఎంత కిక్కురా, ఎంత మందురా, ఎంత కిక్కురా, బిల్లు చేసే జేబు చిల్లురా. బ్రదర్ ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, బ్రదర్ సిట్ హియర్, బ్రదర్ కొంచెం మంది ఉన్నాను, నీ దగ్గర డబ్బు ఉందన్న? భయ్యా నువ్వు మర్చిపోయావు, నువ్వు తాగలే,
జేబు సిల్లు పడ్డాక డబ్బులు ఏడ ఉంటాయి. బిల్లు చేసే జేబు చిల్లురా అయిన గాని. యాక్చువల్లీ నువ్వు వచ్చి పాడినావు. వాట్ ఎస్ వాట్ పాట నౌ వాట్ ఆహా ఇది ఓహో నో రామరాజ్ ధోతి అండ్ షర్ట్. ఎస్ ఆహా ఇహి ఓహో. ఎస్ నౌ వాట్ దే క్లాపింగ్ ఆఫ్టర్ దట్ జడ్జింగ్. సే సారీ టు పూరి. సారీ Very good. Get up. Clap everybody. Hey, steady. Okay. సరే You right. Me left. ఎస్ సూపర్. ఒక్క నిమిషానికి నిజంగా నువ్వు తాగొచ్చు అనుకున్నాను. సార్ ఎలా అనిపించింది సార్ మీ పర్ఫార్మెన్స్? దారుణంగా ఉంది. అంటే పాజిటివ్ దారుణమా నెగిటివ్ దారుణమా? అంటే పాజిటివ్ కి దారుణం ఉంటుంది, తాగినప్పుడు ఏదన్నా పాజిటివ్ సార్. కానీ ఒక తాగుబోతు వాడి చేష్టలన్నీ అద్భుతంగా చూపిస్తాయి. పైగా ఈ తాగుబోతుకు కూడా మంచి డాన్స్ చేయటం వచ్చు, పాట పాడటం వచ్చు. పైగా ఇంకోటి కాన్షియస్ లో ఉంటాడు, పైగా తను చేస్తున్నది తప్పు అని కూడా తెలుసు. చాలా అద్భుతంగా చూసి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. పర్నిగా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ మెయిన్గా వీళ్ళు స్టూడెంట్స్ చాలా కనెక్ట్ అయ్యారంటే అసలు అందరినీ అంటే వాళ్ళందరూ మీలో చూసుకున్నట్టున్నారు. సూపర్ ఎక్స్ట్రాడినరీ. అంటే పర్ఫామ్ చేస్తూ అలా యాక్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ రియలీ టఫ్. చాలా బాగుంది. వెరీ నైస్, వెరీ వెరీ నైస్. థ్యాంక్ యూ బ్రదర్. బ్యాక్ టు ఫీట్. ఓకే, ఏం చేయాలంటే ఇందాక చేసిన స్టెప్ చేసుకుంటే నాకు వెళ్ళిపో. Yes. మ్యూజిక్ 1 2 3 4. భర్తలతో భార్యలు పడే కష్టాల్ని ఇద్దరు ఫ్రెండ్స్ మార్కెట్ లో కలిసి డిస్కస్ చేసుకుంటుంటే ఎలా ఉంటది? మా ఆయన మొన్న ఇలా చేశాడు, మా ఆయన ఇంకా చండాలంగా చేశాడు, మా ఆయన ఇంకా దరిద్రంగా చేశాడులే, ఓల్డ్ పనులు ఉన్నాయి ఇంకా అట్లనే, అలా చర్చించుకుంటుంటే ఈ చర్చని పాట రూపంలో చేస్తే ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ. సో ఆ ప్యారడీ సాంగ్ విన్నాకి లెట్స్ వెల్కమ్ సువర్ణ అండ్ అన్నపూర్ణ. కన్యాకుమారి కనబడదారి కయ్యాల మారి పడతావే జారి. ఓ స్నేహితురాలా నా మొరవెను ఒకసారి చెప్పు. మంచోడే కానీ విసిగిస్తుంటాడే. అయ్యో అందంగా ముస్తాబవుతా, వంటెంతో బాగా చేస్తా, ఏది పొగడడుగా సరదాగా మెలగడుగా. ఏం చెప్పను ఏం చేసి వీణ్ణి మార్చెను. నా స్టోరీ నువ్వే చెబుతున్నట్టుంది. మా వారు కూడా ఈ టైపే లేవే. ఆఫీసుకి బాక్సే ఇస్తా, తన కోసం ఎదురే చూస్తా. టైముకి రాడు కదా, కాల్ చేస్తే ఎత్తడుగా. ఏం చెప్పను ఏం చేసి ఏంటి మార్చును. ఈ పని నీ చేసిన పెత్తనం మానే అంటాడే. చీటికి మాటికి వంకలెన్నో పెడతాడే. తన వాళ్ళను జెంట్స్ అంటాడే, మా వాళ్ళను ఫోర్సు చేస్తాడే. వాళ్ళమ్మకి గోళ్ళు నెక్కేసే, నా కట్నం తోటే కొన్నదే. ఓరమ్మా వీళ్ళ వ్యవహారం నా సర్వస్వం. నువ్వే నన్న సర్దుకుపోయే గుణమే లేదు. ఒళ్ళు మండినా మన ప్రేమ తగ్గునా. ఏం చెప్పను ఏం చేసి వీణ్ణి మార్చను. ఓ స్నేహితురాలా నా మొరవెను ఒకసారి చెప్పు. మంచోడే కానీ విసిగిస్తుంటాడే. అయ్యో అందంగా ముస్తాబవుతా, వంటెంతో బాగా
పొగడడుగా సరదాగా మెలగడుగా ఏం చెప్పను ఏం చేసి వీణ్ణి మార్చును వీణని మీటితే నాడు వినలేడే నోములే నోచితే నీ దేవుడే నేనన్నాడే మ్యారేజీడికి గిఫ్ట్ గా డైమండ్ రింగ్ ఇస్తానన్నడే ఆ రోజుకు ముందు రోజునే క్యాంపుందని జంపు అయ్యలే ఏం చెబుతా ఎన్నని చెబుతా పుట్టుక్కు జర జర టుబుక్కు మేళ ఎరక్కుపోయే ఇరుక్కుపోయాం మళ్ళు మండినా వదిలేయలేముగా ఏం చెప్పను ఏం చేసి వీణ్ణి మార్చను ఓ స్నేహితురాలా నా మొరవిను ఒకసారి మంచోడే కానీ విసిగిస్తుంటాడే అయ్యో అందంగా ముస్తాబోతా వంటెంతో బాగా చేస్తా ఏది పొగడడుగా సరదాగా మెలగడుగా ఏం చెప్పను ఏం చేసి వీణ్ణి మార్చను టైముకి రాడు కదా పొరపాటున పొగడడుగా ఏం చెప్పను ఏం చేసి వీణ్ణి మార్చను ఫ్రాంక్లీ మీ పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంది అఫ్ కోర్స్, అంటే నేను చెప్పిన అసలు జడ్జెస్ చెప్తారు. బట్ మీ ఇద్దరి పర్ఫార్మెన్స్ కంటే ఒకరి ఫేస్ లో ఆనందం అంటే నాకు తెలిసి 1000 వాట్స్ బల్బు 10,000 వాట్స్ బల్బు వెలిగిపోయింది అసలు. జల్లు గారు ఎలా ఉంది సార్ పర్ఫార్మెన్స్? చాలా చాలా అద్భుతంగా ఉంది. దీంట్లో ఇద్దరు అమ్మాయిలు కవలలు డాన్స్ చేయటం ఒక ఎత్తు, వాళ్ళు నా పిల్లలు కావటం నాకు ఇంకా ఆనందాన్ని ఇస్తుంది. ఏం చెప్పను నేను ఒక ప్యారడీ రచయితగా గుర్తింపు తెచ్చుకున్నాను. నా పిల్లలు కూడా ప్యారడీలతో రచన ప్రారంభించడం, అది కూడా నేను ఇక్కడ జడ్జిగా ఉన్నటువంటి వేదిక మీద వాళ్ళు పర్ఫామ్ చేయటం, అది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇట్లా ఆ సరసము, ఆ వ్యంగ్యము, అది కూడా వాళ్ళకి ఆ పలుకు మనసులో ఉండటం కాకుండా అది మాటలో వచ్చి చక్కగా వ్యక్తీకరించగలిగే శక్తి రావటం భగవంతుడి అనుగ్రహం. వెరీ సింపుల్ అనమాట. అంటే హాయిగా సాగే కాపురాల్లో కూడా ఈ చిన్న విషయాలకి డిస్టర్బ్ అవుతారు ఆడవాళ్ళు. కనుక మిగతా వాళ్ళని చూసినా ఇట్లాంటి వాళ్ళు జాగ్రత్తగా సంతోషించాలి. ఇట్లాంటి వాళ్ళని చూసినా సరే భర్తలు మన సంసారంలో ఏమీ లేకపోయినా కూడా స్త్రీ ఇది కోరుకుంటుంది అని వాడు కూడా గుర్తించాలి వీళ్ళ రచనలో. ఎందుకంటే వీణనే మీటితే ఏనాడు వినడు, వీణనే మీటితే నాడు వినలేడే. ఎంత సున్నితంగా ఉంటుంది స్త్రీ హృదయం అని మా అమ్మాయిల పాటలో నేను తెలుసుకున్నాను. చాలా సంతోషం. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. పర్ణిగా యా, అంటే సార్ చెప్పినట్టు భార్య చెప్తే ఇంతే కదా అనుకునే టైప్స్ మొగుళ్ళే అని చెప్తున్నారు సార్ వాళ్ళు. అంటే హస్బెండ్స్ కి చిన్నవి పెద్ద సీరియస్ గా అనిపించవేమో, కానీ అమ్మాయిలకి చాలా సీరియస్ గా అనిపిస్తాయి. కానీ మాకు చాలా చిన్నవి అనిపించేవి వాళ్ళకు చాలా పెద్దగా అనిపించవచ్చు. సో అలాంటివి కూడా ఉన్నాయి. కానీ మీ పర్ఫార్మెన్సెస్ వైజ్ చాలా చాలా బాగుంది. అండ్ రాయడం అనేది మీరు నేర్చుకునే అవసరం లేదు, మీ బ్లడ్ లోనే ఉంది సార్. సో థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ ఇది మీకు వచ్చేస్తుంది. అండ్ మీరు అనుకున్నట్టు మీకు మంచి మొగుళ్ళు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ శ్రీకాంత్. కమిషన్లతో కోట్లు సంపాదించిన వాళ్ళు ఉంటారు, టిప్పులతో గొప్ప వాళ్ళైన వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి టిప్పు సుల్తాన్ ప్యారడీ సాంగ్ తో మీ ముందు రాబోతున్నాడు. సో లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్.
ఓ కప్పు కాఫీ ఇచ్చి టిప్పే అడిగానే టిప్పు సుల్తానే ఆ టిప్పు పైసలతోనే ఓనర్ అవ్వాలే ఇట్ ఈస్ మై బిగ్ డ్రీమే ఓ కప్పు కాఫీ ఇచ్చి టిప్పే అడిగానే టిప్పు సుల్తానే ఆ టిప్పు పైసలతోనే ఓనర్ అవ్వాలే ఇట్ ఈస్ మై బిగ్ డ్రీమే నా నెల జీతం 15,000 పక్కాకొచ్చిన టిప్పులతో వచ్చే సొమ్మల కిక్కే వేరన్నా హోటల్లోనే సర్వెంటు సర్వీస్ లోనే బిలియంటు 10-15 టిప్పుగా వస్తే అవనా బిలిగేట్సు హల్లో వినరా బాబు ఇదిగిదిగో ఖాళీ జేబు ఓ 50 ఇందులో వేస్తే నాకు నువ్వేనా బాబు అరే లోనికి రారా బాయి తినవీరా మా బుడ్డోయి త్వరగా చేయి కడిగేయి నాకు టిప్పే ఇచ్చేయి ఓ కప్పు కాఫీ ఇచ్చి ఓ కప్పు కాఫీ ఇచ్చి ఓ కప్పు కాఫీ ఇచ్చి టిప్పే అడిగానే నా టిప్పు సుల్తానే ఆ టిప్పు పైసలతోనే ఓనర్ అవ్వాలే ఇట్ ఈస్ మై బిగ్ డ్రీమే పిసినారి చేతులు చూస్తే కనిపెడతా నేనిట్ వెయిటింగ్ చేయించి వేధించు ఉంచుతానే నా బిల్లు బరెంతో ఊహించేస్తానా అంటే ఆ రోజే చేసిన ఐటమ్ పెట్టి పంపుతానే చట్నీ నాకేస్తుంటే గప్చుప్గా ఉంటాను సాంబారే చుర్రేస్తుంటే బకెట్టుతో పోతాను కాసులు వేయకపోతే పాచిన కూరే తినిపిస్తా అల్లో వినరా బాబు ఇదిగిదిగో ఖాళీ జేబు ఓ 50 ఇందులో వేస్తే నాకు నువ్వేనా బాబు అరే లోనికి రారా బాయి తినవేరా మా ఫుడ్డోయి త్వరగా చేయి కడిగేయి నాకు టిప్పే ఇచ్చేయి ఓ కప్పు కాఫీ ఇచ్చి ఓ కప్పు కాఫీ ఇచ్చి ఓ కప్పు కాఫీ ఇచ్చి టిప్పే అడిగానే నా టిప్పు సుల్తానే ఆ టిప్పు పైసలతోనే ఓనర్ అవ్వాలే ఇట్ ఈస్ మై బిగ్ డ్రీమే ఓ కప్పు కాఫీ ఇచ్చి టిప్పే అడిగానే నే టిప్పు సుల్తానే ఆ టిప్పు పైసలతోనే ఓనర్ అవ్వాలే ఇట్ ఈస్ మై బిగ్ డ్రీమే నా నెల జీతం 15,000 పక్కాకొచ్చిన టిప్పులతో వచ్చే సొమ్ముల కిక్కే వేరన్నా హోటల్లోనే సర్వెంటు సర్వీస్ లోనే బిలియంటు 10-15 టిప్పుగా వస్తే అవనా బిలిగెట్సు హల్లో వినరా బాబు ఇదిగిదిగో ఖాళీ జేబు ఓ 50 ఇందులో వేస్తే నాకు నువ్వేనా బాబు అరే లోనికి రారా బాయి తినవేరా మా ఫుడ్డోయి త్వరగా చేయి కడిగేయి నాకు టిప్పే ఇచ్చేయి ఓ కప్పు కాఫీ ఇచ్చి ఓ కప్పు కాఫీ ఇచ్చి ఓ కప్పు కాఫీ ఇచ్చి టిప్పే అడిగానే నే టిప్పు సుల్తానే ఆ టిప్పు పైసలతోనే ఓనర్ అవ్వాలే ఇట్ ఈస్ మై బిగ్ డ్రీమే టిప్పు సుల్తాన్ అదిరిపోయింది పర్ఫార్మెన్స్ ఆ స్టెప్ మధ్యలో కూడా అసలు ఏంటిది అది అసలు సూపర్ గా చేసావు. అవును స్టార్టింగ్ లో ట్రైన్ అది కప్పు పడలేదు ఏంటి చెప్పాలనే చెప్పాలంటే టిప్ ఇవ్వాలి. ఆ టిప్పు పైసలతోనే ఓనర్ అవ్వాలే జడ్జిమెంట్ ఉంది కదా అది టిప్ అనుకో. పర్ణిక ఈ మ్యాజిక్ లాంటి ఈ టిప్పు సుల్తాన్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. అంటే కమింగ్ టు సింగింగ్ వాయిస్ లో ప్రొజెక్షన్ చాలా బాగుంది, వాయిస్ చాలా బాగుంది. అండ్ అంటే హోటల్స్ లో సర్వర్స్ ఆర్డర్ చేసిన ఆర్డర్ తీసుకురావడమే కాకుండా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కూడా అందిస్తున్నారు డాన్స్ చేసి. దట్ ఈస్ సో నైస్, వెరీ నైస్, వెరీ నైస్ పర్ఫార్మెన్స్. జొన్న విపుల్ గారు ముందు అసలు ఏ హోటల్లో ఉంటావు నువ్వు చెప్తావు? సగం సగం చేస్తావు ఎందుకు? అన్ని కాఫీ ఇస్తానని చెప్పావు, అదేమో నేను తాగను వద్దు అని అంటే ఇది ఎవరైనా తీసుకెళ్ళి ఇవ్వాలి, ఇది వేస్ట్ చేసాడు. ఇది నాగుపాము డాన్స్ ఏమో ఇట్ట ఇట్ట అన్నాడు, అదేదో పెద్ద ఆ డాన్స్ చేయలే. అన్ని సగం సగం చేయకు ఎప్పుడు, అర్థమైందే? చిన్న చిన్న విషయాలకు కూడా నువ్వు కంప్లీట్నెస్ ఉండాలి.
అంటే సగం వదిలేస్తే సంగీతం, పూర్తిగా వదిలేస్తే నాట్యం అన్నారు. అంటే నువ్వు సిగ్గుపడతావు ఎందుకు? ఆ నాట్యం చేసేటప్పుడు సిగ్గుపడకూడదు. ఇక కొంచెం సిగ్గు వదిలేసేస్తే సంగీతం పాడాలంటే పూర్తిగా వదిలేసేయాలి, అప్పుడు నాట్యం. సార్ డాన్స్ చేసింది సిగ్గుపడుతూ చేశాడని కదా భయ, మ్యూజిక్ వేసుకోండి భయ. ఇప్పుడు పిచ్చెక్కిస్తాడు చూడండి. రెడీ? నువ్వు దీనికి పనికి వస్తావు, దీనికి పనికిరావు. ఎందుకంటే నీలో అజ్ఞాతంగా ఒక డాన్సరు నిద్రపోతున్నాడు, హేమచంద్ర మేల్కొల్పాడు. నువ్వు నిజంగా అతనికి రుణపడి ఉన్నావు. ఆశీర్వాదం తీసుకో. అది ఎంత చక్కగా చేసావు చూడు, పాము సిగ్గుపడేటట్టుగా చేసావు. సార్ మీరు తిట్టిన ఆశీర్వాదమే సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్లీ టిప్. నేను ఎవరిని తిట్టానయ్యా? ఇక్కడ నేను ఎవరిని తిట్టానయ్యా? పాము సిగ్గుపట్టేటట్టు అతన్ని అభినందించాను నేను. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు నువ్వు నన్ను. నెక్స్ట్ రాబోతున్న కంటెస్టెంట్ ఆహా టీం నుంచి లహరి. ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారే, అమ్మాయికి ఏమన్నా అవసరం ఉంది అని తెలుసుకొని సరైన టైంకి బైక్ తో పక్కన ఉండేవాడు లవర్ బాయ్. ఆ టైంని గ్రహించకుండా పక్కన ఉండేవాడు ఫ్లవర్ బాయ్. మరి అలాంటి ఫ్లవర్ బాయ్స్ గురించి పాడడానికి వస్తోంది ఆహా టీం నుంచి లహరి. అందమైన బైక్ మీద మూవీకి తీసుకెళ్ళి ఏ బకరా నాకు దొరకలే. ఓ అందమైన బైక్ మీద మూవీకి తీసుకెళ్ళి ఏ బకరా నాకు దొరకలే. ఓ ఐస్ క్రీమ్ తినిపించి పాప్కార్న్ కొని ఇచ్చి ఓ మంచి జప్పా కావాలి. అందమైన బైక్ మీద మూవీకి తీసుకెళ్ళి ఓ బకరా నాకు దొరకలే. క్లాస్ బోరుగుంది, ఫ్రెండ్ రాను అంది, పరుసు కాలిగుంది, ఏమి చేయలే. లైబ్రరీలో చూసా, ల్యాబ్ సెర్చ్ చేసా, పక్క క్లాసు చూసా, ఎవరు దొరకలే. పని మాన ఉన్నప్పుడు తెగ పిలిచే ఎడమలో ఒకడైనా కనపడని షికారు తిప్పేసి ఇంట్లోన దిగబెట్టగా. అందమైన బైక్ మీద మూవీకి తీసుకెళ్ళి ఓ బకరా నాకు దొరకలే. హాట్ హాట్ చాటు, ఫ్రెష్ గున్న సీటు, పానీపూరి ఘాట, స్పాన్సర్ అవ్వడు, సొల్లు కాచేవాడు, వెర్రి బాగులోడు, దొరుకుతాడు చూడు. ఇంతమందిలో అమ్మాయి కనపడితే ట్రై చేసే వాళ్ళకు నాలాంటిదే తగిలి షాపింగ్ చేయించి ఇంట్లోన దిగబెట్టగా. అందమైన బైక్ మీద మూవీకి తీసుకెళ్ళి ఓ బకరా నాకు దొరకలే. ఓ అందమైన బైక్ మీద మూవీకి తీసుకెళ్ళి ఓ బకరా నాకు దొరకలే. ఐస్ క్రీమ్ తినిపించి పాప్కార్న్ కొని ఇచ్చి ఓ మంచి జప్పా కావాలి. ఇంతకీ బకరా దొరికాడా? లేదండి, ఇంకా దొరకలేదు. ఎందుకంటే బాయ్స్ అందరూ బకరాలు కాదు. అంటే
ఎందుకంటే బాయ్స్ అందరూ బకరాలు కాదన్నారు, కొంతమంది ఉంటారు టైమింగ్ తెలియక ఫ్లవర్ రాజాలు. సార్, ఫ్లవర్ రాజా గురించి తిని పాడిన పాట ఎలా ఉంది సార్? నీ కంఠం చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఎవరైనా బకరాగాడు దొరికాడు, జఫాగాడు దొరికాడు, నా కర్మ ఇదేమిటి అనుకుంటారు. ఏమై బకరాగాడు కూడా దొరకలేదేమిటి అని బాధపడుతున్నావు అంటే ఏమనుకోవాలమ్మా? ఖాళీగా ఉన్నప్పుడు ఎవరు పిలవట్లేదు. పిలవటంటే ఏంటి? పిలిచి ఏం చేయాలి వాళ్ళు? అంటే ఫ్రీ పీరియడ్ లో ఉన్నప్పుడు కూల్ డ్రింక్లు అట్లాంటివి ఇప్పించాలి సార్. నెక్స్ట్ తర్వాత ఇంకేమైనా కాస్ట్లీ ఐటమ్స్ దొరికితే అట్లాంటివి కూడా కొనివ్వాలి, గిఫ్ట్లు అట్లాంటివి. తర్వాత ఇంటి దగ్గర దించేయాలి. ఇంటి దగ్గరలో సార్, ఇంటి ముందు దించితే బాగోదు. జెస్సీని ఫాలో అవుతున్నావా? కార్తీక్ లేడు ఇంకా. కార్తీక్ లేడా ఇంకా? ఓ అమ్మగారు ఉన్నారన్నా. ఓకే ఓకే. జఫాల్ని ప్రేమించేటువంటి వాళ్ళు, బకరాల్ని కోరుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారని ఈ ప్యారడీ పాటలో అందరికీ తెలుస్తుంది. అంటే లేకపోతే సమాజంలో ఇన్ని గొడవలు అవ్వవు. వాడు జఫా, వాడు బకరా అనేటువంటిది గ్రహించేస్తే అమ్మాయి చేసుకోదు. ఆ తర్వాత చేసుకున్నాననేది బాధ ఉండదు కదా. సమాజంలో హాయిగా ఉంటారు అందరూ. కనుక మొట్టమొదట ఈ పాటలో జఫాలని ప్రేమించకూడదు, బకరాలను కోరుకోకూడదు. ఒకటి అర్థం కావట్లేదు సార్, ఇక్కడ మీరు ఇండైరెక్ట్ గానా డైరెక్ట్ గానా తిమ్మి తిడుతున్నారా, క్యారెక్టర్ ని తిడుతున్నారా అర్థం కాకుండా తిడుతున్నారు సార్. ఒక మాట చెప్పమంటా, పాడినంతసేపు మాట్లాడినంతసేపు ఆ క్యారెక్టరే అమ్మాయి. ఎవరైనా సరే ఇక్కడ వ్యక్తుల్ని నేను అన్నాం, అక్కడ గాయని ఆ గాయకుల్ని ఎవరిని అన్నాం. దాంట్లో క్యారెక్టర్ ఇందాక తాగుబోతుగా హరికాంత్ చేశాడు అంటే తాగుబోతు ఏంటి నువ్వు, నీ తాగుడు ఏంటి అన్నాం తప్ప హరికాంత్ తాగాడని మనం నిలదీసి అడగట్లేదుగా. అట్లాగే ఈ అమ్మాయిని కూడా సరదాలో సందేశం ఏమిటంటే జఫాలని బకరాలని మనమే ఇన్వైట్ చేయకూడదు అని, మనమే వాళ్ళ గురించి ఆలోచించకూడదు. బాగుంది. థ్యాంక్ యూ సార్. పర్ణిక, ఆ క్యారెక్టర్ లోంచి ఈ అమ్మాయి బయటకు వచ్చేసింది. లహరితో మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇందాక క్యారెక్టర్ పాడిన క్యారెక్టర్ గురించి ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? యాక్చువల్లీ క్యారెక్టర్ వైజ్ సూపర్. పాపం మా అమ్మాయిని అన్నారు అనుకోండి, అలాంటి వాళ్ళని ప్రేమించకూడదు సార్ అని చెప్పి చాలా సిన్సియర్ గా ఆన్సర్ ఇచ్చింది. బట్ వెరీ నైస్. యాక్చువల్లీ ఇలాంటి పాటలు అంటే హిట్ అయిన పాటలు లిరిక్స్ అలవాటు అయిపోయి ఇలాంటి కొత్త లిరిక్స్ పెట్టి పాడడం చాలా కష్టం, అండ్ గుర్తించుకుని పాడడం చాలా కష్టం, అండ్ ఏ పాటన పాయింట్ కి వస్తే చాలా కష్టం. అలాంటిది యూ ట్రైడ్ రియలీ వెల్, అండ్ ఆ క్యారెక్టర్ లో చాలా బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. లహరి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో పర్ణిక, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసే ముందర వీళ్ళ పర్ఫార్మెన్సెస్ చూస్తుంటే మీకేమనిపిస్తుందో ఒక పాట రూపంలో చెప్పండి. ఓ పాట రూపంలో అంటే అక్కడికి వచ్చి చెప్పాలని ఉంది నాకు, ఎందుకంటే వీళ్ళ ఎనర్జీ మామూలుగా లేదు అసలు. ఒక్కొక్కళ్ళు ఇక్కడికి వచ్చి ఎవరి పాటికి వాళ్ళు సింగర్స్ అని అనుకోవట్లేదు, ఎవరికి వాళ్ళు యాక్టర్స్ అయిపోతున్నారు, దాంతో పాటు డాన్సర్స్ అయిపోతున్నారు. సో అక్కడికి వచ్చి పర్ఫామ్ చేయాలని ఉంది నాకు. సూపర్. ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. Hello rockstar, I'm your angel. Are you rockstar? I'm single. Mr. Rockstar, out the mingle. Chal rockstar, చేద్దాం jingle. Okay అనిలా కళాకారుడవని గర్ల్ఫ్రెండే ఉండి పండగ చేసి బ్రేకప్ అయిపోతా. Out the mokarta, out the mokarta. Out the mokarta, rockstar ni style ka like karta. Out the mokarta, out the mokarta, out the mokarta, rockstar ni style ka like karta. బీచ్కెళ్దామా, ఒక్క గంట హస్కు కొడదామా, ఒక్క గంట కుక్కు కొడదాం, క్యాక్ పెడదాం వచ్చేరా. ఒక్క గంట డిస్కోకెళ్దామా, అర్ధ గంట హస్కు కొడదామా, పావు గంట పిచ్చి పడదాం, చచ్చి పుడదాం చంపేరా. జిందగీని విందుగా మార్చి 100 ఏళ్ళ
సండే చేసి ముందే గర్ల్ ఫ్రెండ్ ఉండి పండగ చేసి బ్రేకప్ అయిపోతా Aundo mocota Aundo mocota Aundo mocota Rockstar style colai corta Aundo mocota Aundo mocota Aundo mocota Rockstar style colai corta నెక్స్ట్ రాబోతున్న కంటెస్టెంట్ ఓహోటీ నుంచి శ్రీరామ్ అబ్బాయిలు అమ్మాయిలకి ఇచ్చేది గిఫ్ట్, అదే అమ్మాయి అబ్బాయి దగ్గర నుంచి లాక్కుంటే అది థెఫ్ట్. మరి ఈ స్టోరీని మీకు క్లియర్ గా చెప్పడానికి ప్యారడీ సాంగ్ తో రాబోతున్నాడు శ్రీరామ్ ఫ్రమ్ ఓహోటీ. ఓ మధు నా మనసు నాది కాదు ఓ మధు ఈ రింగు నాది కాదు ఓ మధు నువ్వు అడిగితే ఇవ్వలేను నీ ముందు చైలుంటుందని పక్కింటోడిది తెచ్చాను నీకిది ఇచ్చానంటే చచ్చే చావే వచ్చాను నన్నొదిలి ఈ రింగ్ నేను కళ్ళాపక చూస్తున్నావు నీ చూపు పట్టది ఏది ఉంచక ఖాళీ చేస్తావు ఓ మధు ఈరోలా చూడ మాకు ఓ మధు ఈ రింగు నాది కాదు మా అమ్మ వద్దన్నా నే వేసుకొచ్చిన చైను చూస్తూ చుట్టి వేసావే మా నాన్న తిడుతున్నా పెట్టుకొచ్చిన వాచినేమో లాగించేసావే రెండు కళ్ళు పట్టుకున్న చూపు మార్చవింక ఇచ్చేదాకా చూపు తప్ప నోరు వాడవింక ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా గుంజేసి చంపతే ఓ జిడ్డులాగా ఓ మధు ఈ రింగు నాది కాదు ఓ మధు నువ్వు అడిగితే ఇవ్వలేను నా కొత్త చొక్కాలే సూపర్ అంటూ చూసినవన్నీ తమ్ముడికిచ్చావే నా పల్సు చూస్తూనే చిల్లరైనా మిగల్చకుండా ఖర్చు చేస్తావే పొర చూపు వాళ్ళ చూపు కొంటే చూపు చూసి మత్తు మందు చల్లినట్టు ఏదో మాయ చేసి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అలిగేసి లాగేసి నన్నే తినేసి ఓ మధు ఈ రింగు నాది కాదు ఓ మధు నువ్వు అడిగితే ఇవ్వలేను అట్లీస్ట్ ఈ రింగ్ అన్న బచాయించింది కదా, ఆఖరికి ఇదే మిగిలింది. అది ఒకటే మిగిలిందా? ఇంకా అన్నీ అయిపోయి. మొబైల్ పర్సు అంతా ఎప్పుడో జస్ట్ ఇది ఒకటే. ఇది రాలా, టైట్ అయిపోయింది. లేకపోతే ఇది కూడా మంచిదేంది, వేలు తీసుకొని వెళ్ళలే. వెరీ నైస్ సార్. ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? చక్కని వ్యవహారం బాగుంది. ఎందుకంటే షర్ట్ బాగుందని చెప్పి అమ్మాయి తీసుకుని వాళ్ళ తమ్ముడికి ఇచ్చింది అనేటువంటి కేసు ఇంతవరకు ఎక్కడ వినలా. నా కొత్త చొక్కాలే సూపర్ అంటూ చూసినవన్నీ తమ్ముడికిచ్చావే. ఇంత అద్భుతమైనటువంటి అమ్మాయి నీకు ఎక్కడ దొరికిందే బాబు? అబ్బాబ్బాబ్బా. సృష్టిలో చాలా కొత్త కొత్త విషయాలని, కొత్త కొత్త క్యారెక్టర్లని మనకి పరిచయం చేస్తున్నాడు. చాలా బాగుంది. అసలు ఎన్నేళ్ల లవ్ మీది? రీసెంట్ కొత్త మీది అని అడుగుతున్నాం. మీదే నీదే? అదే మాది అనుకుంటున్నా. నీది మాది కాబట్టి ఇంతవరకు వచ్చింది. కొత్తలోనే ఇలా ఉంది పరిస్థితి. ఇంకా రాను రాను
కొత్తలోనే ఇలా జరిగిందే. అదే సంక్రాంతి అంటే నాకు తెలిసి మనోడు టవల్ కట్టుకొని బయటికి రావటం, పేపర్ కట్టుకొని బయటికి రావటం. కొత్తలోనే స్వచ్ఛ భారత్ అవసరం ఎంత ఉంది. బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఆ స్టైల్ బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. పాడుతున్నప్పుడు ఆ అమ్మాయిని ఊహించుకుంటూ అసలు ఆ చొక్కా ఎగరేసిన విధానం ఉంది చూసావా, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. పర్ణిక. యా, ఇందాక సార్ చెప్పినట్టు చొక్కా ఎగరేసుకుంటుంటే అదొక్కటే మిగిలింది అన్నట్టుగా ఎగరేసుకుంటూ వచ్చాడు. బట్ రియలీ నైస్, చాలా బాగుంది. అండ్ అమ్మాయిలు అందరూ అలాగే ఉండరు, బట్ ఏదో కొంతమంది అలా. మీ పాపం గర్ల్ అంటే మీ గర్ల్ ఫ్రెండా లేకపోతే క్యారెక్టర్ లో నీ గర్ల్ ఫ్రెండా? రెండు ఇంచుమించుగా ఒకటే. అయ్యో భయ్యా నువ్వు తెలిసన్నో తెలియకన్నో తెలియదు కానీ ఇంటికి వెళ్ళాక అయిపోయింది. మాత్రం బొప్పి కడుతుంది చూడు. విచిత్ర సోదరులాగా విచిత్ర ప్రేమికులు. సూపర్. విచిత్ర ప్రేయసి బాధితుడు. అది అతను మామూలుగానే ఉన్నాడు, ప్రేయసి విచిత్ర బాధితుడు. అంటే ఈ అబ్బాయి ఎలా ఉన్నాడో ఆ అబ్బాయి ఇలా, ఆ అమ్మాయి అలా ఉండొచ్చు కదా సార్. ఆ అబ్బాయి ఎలా చూసారా? అయ్యో, ఇది మనం ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. ఎందుకంటే పర్ణికి చెప్పింది కరెక్టే. మనంగా ఆలోచించాం. అమ్మాయి ఉంది, ఇతను ఏం చేస్తే ఆ అమ్మాయి ఇట్లా బిహేవ్ చేసి చొక్కా కూడా ఇప్పించి తమ్ముడికి ఇచ్చింది అని అంటే వాడు తన జోలికి రాకుండా చేసుకునేందుకు ఇలా ఒక మార్గం కనిపెట్టిందేమో. అంటే అది అబ్బాయి వల్లే జరిగిందనమాట. అది పాయింట్. అదేనమ్మా, ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాం, అప్పుడు మాకు ఆన్సర్ దొరికింది. సూత్రం తెలియాలి కదా లెక్కకి. ఆ ప్రిన్సిపల్ తెలిస్తే స్టెప్ బై స్టెప్ వెళ్తే మనకు ఆన్సర్ వచ్చేసి. సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జడ్జెస్. సో ఈ రోజు పర్ఫార్మెన్సెస్ చూసేసాము. మరి ఈ పర్ఫార్మెన్సెస్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఎవరిదో తెలుసుకునే ముందర జొన్నవితులు గారు, ఈ రోజు మీరు పాడబోయే ప్యారడీ సాంగ్ టాపిక్ ఏంటి, ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతోంది? బూజ్ 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 ఇంట్లో బూజా, ఇంట్లో బూజా, బూజా బూజా, కర్రీ బూజా, రోజు 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 దులుపుతున్నా పట్టే బూజా, పాడు బూజా, నల్ల గబ్బిలం రెక్కలాగా ఊగే బూజా, అన్ని వస్తువుల అంచుల్లోన పొంచే బూజా, మనిషి మనిషి మెదడులోన నిండిన బూజా, బూజా, బూజ్ 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 ఇంట్లో బూజా, ఇంట్లో బూజా, బూజా బూజా, కర్రీ బూజా, గోడలు తలుపులు కిటికీ చాటున పట్టే బూజా, తెల్ల బూజా, నల్ల బూజా, దయ్యంలాగా మూలల మూలల నక్కే బూజా, ఎగిరే బూజా, పెరిగే బూజా, నూనె రాసి దువ్వకుండా మట్టి కొట్టుకున్న చింపి జుట్టే నువ్వా, సెంటు రాసుకున్న గాని కంపు కొట్టేసెకుని మామ గడ్డం నువ్వా, పాడుపడిన కోటలోని ఘోష్టువి నువ్వా, బూజా, బూజ్ 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 ఇంట్లో బూజా, ఇంట్లో బూజా, బూజా బూజా, శనిదేవుడికే స్వాగతమిచ్చే జెండా నువ్వే, దండా నువ్వే, అండా నువ్వే, సాలీడులతో తోడై ఉండే నేస్తం నువ్వే, దూది నువ్వే, ధూళి నువ్వే, లైబ్రరీలో బీరువాల సంప్రదాయ పుస్తకాల చుట్టూ నువ్వే, వెండి తెర బుల్లి తెర వేల వేల కథలలోని సారం నువ్వే, ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకొన్న బూజా, బూజా, బూజ్ 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 ఇంట్లో బూజా, ఇంట్లో బూజా, రోజు 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 దులుపుతున్నా పట్టే బూజా, బూజా బూజా, నల్ల గబ్బిలం రెక్కలాగా ఊగే బూజా, అన్ని వస్తువుల అంచుల్లోన పొంచే బూజా, మనిషి మనిషి మెదడులోన నిండిన బూజా, బూజా. జొన్నవితులు గారా, అసలు ఎవరన్నా చెప్పారా? అదిరిపోయి సార్, సూపర్. సో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఎవరో చెప్పడానికి ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్ సార్. అలాగే బోత్ ద టీమ్స్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే అనౌన్స్ చేసే ముందర పర్ణిక, సో హ్యాపీ టు హ్యావ్ యూ
టుడే ఈ రోజు ఎపిసోడ్ లో చాలా ఎంజాయ్ చేసాము. హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఎపిసోడ్? థ్యాంక్ యూ చందు. నాకు కూడా సేమ్ ఫీలింగ్. ఎందుకంటే ఇలా ప్యారడీ పాటలు అనేది మళ్ళీ ఒక ట్రెండ్ అయింది ఈ ప్రోగ్రామ్ వల్ల. అండ్ జొన్నవిత్తుల గారితో కూర్చొని ఈ పర్ఫార్మెన్సెస్ ఎంజాయ్ చేయడం నాకు చాలా ఆనందం అనిపించింది. థ్యాంక్ యూ ఈటీవీ ప్లస్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది పార్టిసిపెంట్స్. అండ్ ఇలాగే బాగా పాడుతున్నారు. అసలు అంటే ఓవరాల్ పర్ఫార్మర్స్ లాగా ఉన్నారు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. జొన్నవిత్తుల గారు, మరి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఎవరు? రామరాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఆహా ఈహి ఓహో వేదిక కార్యక్రమంలో ఈనాటి ఉత్తమ ప్రతిభా ప్రదర్శనం సార్, అంటే ప్రతిరోజు మీరే చెప్తారు కాబట్టి ఈ ఒక్కరోజు నేను చెప్తాను సార్, అంటే మీ పర్మిషన్తో. అంటే నాకెందుకో ఇక్కడ 2 టీమ్స్ లో గర్ల్స్ బాయ్స్ ఉన్నారంటే గర్ల్స్ విన్ అవుతున్నారా బాయ్స్ విన్ అవుతున్నారా అనేది హింట్ మీరు ఇచ్చినట్టున్నారు. గర్ల్స్ విన్ అవుతున్నారన్నా? అంటే ఆ అమ్మాయి ఆలోచన కూడా వచ్చిన అతిథి ఆలోచనలు కూడా తీసుకుంటాం మార్కులు వేసేటప్పుడు. ఓకే, లెట్స్ సీ. అంటే గర్ల్స్ తక్కువ ఉన్నంత మాత్రమే గర్ల్స్ ఏం తక్కువ కాదండి. ఎందుకంటే ఇక్కడ పర్ఫార్మెన్స్ అంటే డ్యుయెట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, అద్భుతంగా చేశారు. అంటే నేను ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యాను అనమాట. హస్బెండ్స్ గురించి చెప్తూ వాళ్ళ గురించి అంటే అసలు ఒక్కొక్కళ్ళలోనే మిస్టేక్స్ ఉన్నవేంటి అంటే వాళ్ళ గురించి చెప్తూ పాడారు కాబట్టి నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను. సో లక్ష్మి సువర్ణ అండ్ లక్ష్మి అన్నపూర్ణ పర్ఫార్మెన్స్ నాకు చాలా నచ్చింది. వాళ్ళ కాంబినేషన్ కి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే. సో రామరాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ లో ఆహా ఇహి ఓహో ప్రోగ్రామ్ లో ఈనాటి కార్యక్రమంలో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే వాళ్ళిద్దరికి వెళ్తుంది. స్నేహితురాలా మొరవెను ఒకసారి మంచోడే కానీ విసిగిస్తుంటాడే. అయ్యో అందంగా ముస్తాబవుతా వంటెంతో బాగా చేస్తా ఏది పొగడడుగా సరదాగా మెల్లగడుగా నేను చెప్పను నేను చేసి వీడిని మార్చను. నా స్టోరీ నువ్వే చెబుతున్నట్టుంది. వారు కూడా ఈ టైపే లేవే. ఆఫీసుకి బాక్సే ఇస్తా తన కోసం ఎదురే చూస్తా. టైముకి రాడు కదా కాల్ చేస్తే ఎత్తడుగా. ఏం చెప్పను ఏం చేసి వీడిని మార్చను. గలగల పారుతున్న గోదారిలా పకపక నవ్వుతుంటే సరదాగిలా చీరా జాకెట్ ఉతికేమన్నా ఇంట్లో అంటే కడిగేమన్నా. జర తమ్ముడిని మెల్లగొట్టరా? అదే నేను కొట్టినట్టు అనిపించిందా? ఏదో జస్ట్ సాయం అడిగా. మీరు ఎవరేమనుకోకుండా ఉంటే ఈ పని చేసిన తర్వాత మంచం ఎక్కేటట్టుగా ఉన్నాడు. ఈ పాట కనుక ఎవరైనా చూసారంటే పెళ్ళే చేసుకోరు ఫస్ట్. అసలు డైటింగే చేసినా కరగలేది కో. ఇప్పుడు నేను ఏ రిమార్క్స్ చెప్తే కింగ్ సినిమా ఎక్కువసార్లు చూసేయటం వల్ల బ్రహ్మాండంగా ఊహించుకొని ఇప్పుడు రిమార్క్స్ చెప్తే ఇంటికి వెళ్ళిన తర్వాత నాగార్జున గారు లాంటి ఎవరిని వచ్చి నా బెండ్ తీస్తారో నాకు ఇంకా భయంగా ఉంది. పేరంటమని పిలిచా ఒకరైనా రారేంటి. పేరెంటంగా వస్తా అంటే ఎక్కడ పెట్టారు ఈ పార్లర్ అని అడుగుతున్నారు. వంట చేశానంటే పంతొస్తుంది, పట్టించానంటే టోకొస్తుంది. సార్ కొంచెం టేస్ట్ చేయండి సార్. సార్ పోనీ వాసన చూసినా పర్లేదు సార్, నో ప్రాబ్లం. నాకు చాలా కాలం బతకాలని ఉంది తల్లి నాకు. సార్ నాకు అట్లీస్ట్ ఇంటికి వెళ్ళాలని ఉంది. టేస్ట్ బాలేదన్నారంటే ఫేస్ పేస్ట్ చేసేస్తాను. నవ్వు 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 ఒకసారి నవ్వు. ఒక్కసారి నవ్వండి సార్, పాపం చిన్నపిల్ల అడిగింది ఆయన కూడా నవ్వట్లేదు మీరు. అది ఓరోరి పెళ్ళిళ్ళ పేరయ్యా నీ నోరే అబద్ధాల బుట్టయ్యా. మధురమైన ఆ ట్యూన్ వల్ల నా మనసంతా నిండిపోయింది ఆ మాధుర్యంతో. ఇంకా ఏదో నసుగుతున్నాడు అల్లుడు కూతురు చెవిలో. అల్లుడు ఎంత నీచుడు అంటే డ్రెస్ అడగటం, కార్ అడగటం, ఫ్రిడ్జ్ అడగటం కాదు, సాక్స్ అడుగుతున్నాడు. ఐ వాంట్ గుడ్ వైఫ్, ఐ వాంట్ గుడ్ వైఫ్. మమ్మ ఆదరించి అన్నం పెట్టే అందమైన
అందమైన అమ్మాయి కావాలే. బాగా రెచ్చిపోయేవయ్యా నువ్వు. అది ఒక పెద్ద బ్రహ్మప్రళయం లాగా డాన్స్ చేస్తూ పాడి చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళ. అమెరికా అమ్మాయి మావో పాడిపోతున్నది మా